వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్యాషన్స్. ఈ వీడియోలో బ్యాక్ వచ్చేసి ఈ డిజైన్ వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో నెట్ ప్యాటర్న్ బ్లౌజ్ అనమాట. ఇది ఎలా కటింగ్ చేసుకుని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది అయితే నేనైతే చూపిస్తాను అనమాట. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మీద క్లాత్ అనేది ఎలా కట్ చేసుకోవాలి, బ్యాక్ అనేది నెట్ ఎలా యాడ్ చేసుకోవాలనేది అయితే ఈ బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది చాలా మంది బిగినర్స్కి అనేది వేయడం రాదు కదా. ఇలా ప్యాటర్న్ అనేది నెట్తో ఎలా అటాచ్ చేసుకొని మనము వర్క్ అనేది ఎలా వేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ అనేది మీకు చూపిస్తానండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. మనం వేసుకోవాలి అని అంటే ఎలా వేసుకోవాలనేది అనేది చూపిస్తాను ఈ వీడియోలో. మొత్తము ఇలా ఉంది, హై నెక్ అనేది వస్తుంది. ఈ బ్లౌజ్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ కటింగ్ అనేది వస్తుంది అనమాట. ఒక 2-3 కలర్స్ అనేది పెట్టేసి నేను ఇలా డిజైన్ చేశాను. అవుట్లైన్ అంతా మనం గోల్డ్ జరీ ఇచ్చుకున్నాం అనమాట. అలాగే బ్యాక్ వచ్చేసి ఇక్కడ సైడ్స్కి ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా, బ్యాక్ గ్రీన్ అనేది ఇచ్చేసి నేను మంచి వెల్వెట్ థ్రెడ్ అనేది ఇచ్చాను అనమాట. ఇంకొక థ్రెడ్ అనేది ఇట్లా 3 కలర్స్ అనేది ఈ డిజైన్ అనేది తీసుకుంటుంది. మనం నార్మల్గా ఫ్రేమ్ అనేది ఇలా పెట్టేసుకుంటాం కదా. ఇలా పెట్టేసుకోకుండా ముందర మనం ఎలా చేయాలని అంటే క్లాత్ ఎలా పెట్టుకుంటాం మనం ఆల్రెడీ మీకు ఐడియానే ఉంటుంది కదా. దాని మీద మనకు ఫ్రేమ్ చుట్టూ కూడా ఇలా డబల్ లేయర్ అనేది మనము పెట్టేసుకోవాలి క్లాత్తో పాటే. నేను అనేది డబల్ లేయర్ అనేది పెట్టేస్తానండి ఏ డిజైన్కైనా కానీ. ఎందుకనంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి మనము డబల్ లేయర్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. కస్టమర్ దగ్గర నుండి కూడా మనకు డబల్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలన్నమాట. లేదు అని అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. సింగిల్ లేయర్ కూడా పెట్టుకుంటారు కానీ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి వర్క్ అనేది ఎక్కువ శాతం మనకు కూడా కస్టమర్స్ వచ్చేసి కొంచెం అమౌంట్ పెట్టి చేయించుకుంటారు కాబట్టి మనం పర్ఫెక్ట్గా అనేది ఇచ్చుకోవాలి. మామూలుగా ఫ్రేమ్ సైజ్ అనేది ఎలా అని అంటే మీ ఫ్రేమ్ సైజు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం బ్లౌజ్ అనేది ఆది బ్లౌజ్ తీసుకుంటాం కదా. ఆది బ్లౌజ్ పొడవు కరెక్ట్గా చూసుకోవాలన్నమాట ఎలా ఉందని చెప్పేసి. మనము ఇలాంటి డిజైన్స్ కోసం ఈ డిజైన్కి అయితే మెయిన్గా పొడవు వెడల్పు కరెక్ట్గా తీసుకోవాలి. ఎందుకనంటే మనకు నెట్ అనేది బ్యాక్ ఏదైతే వస్తుందో బ్యాక్ సైడ్ మొత్తం కూడా డీప్గా వస్తుందన్నమాట. కింద నడుము సైడ్ వరకు వస్తుందండి ఈ డిజైన్కి. అందుకని చెప్పేసి మనం కరెక్ట్గా మనకు 14 ఇంచు ఉందా, 15 ఇంచు ఉందా, 16 ఇంచు ఉందా అనేది మనం ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలన్నమాట. నెక్ విడ్త్ అనేది పొడవు అనేది చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని మనం ఇలా ఈ విధంగా నేను చూపించాను కదా డబ్బా షేప్లో ఈ విధంగా అనేది మనము మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వర్క్ అనేది 100 అనేది వస్తుంది కదా మనకి, అలా 100లోనే పెట్టేశాను. ఇది ఎందుకు అని అంటే ఈ బ్లౌజ్ వచ్చేసి 40 ఇంచెస్ బ్లౌజ్ అనమాట, 40 సైజ్ బ్లౌజ్. ఈ 40 సైజ్ బ్లౌజ్కి మనం ఈ విధంగా మార్క్ అనేది మిషన్తో పాటే మనకు డిజైన్తో పాటే వస్తుంది అనమాట. 100 అనేది కొంచెం ఆల్రెడీ ఐడియానే ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నా. ఇలా పేపర్ అనేది మనము వర్క్ ఎక్కడైతే మనకు బ్యాక్ పార్ట్ పెట్టేసుకుంటున్నామో అక్కడ మనం పేపర్ పెట్టుకోవాలి. ఫ్యూజన్ పేపరు పెట్టుకుంటే మనకు తీసేటప్పుడు కొంచెము కష్టంగా ఉంటుంది కాబట్టి నెట్ అనేది మనకు ఎక్కడైనా మనకు హోల్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం పేపర్ అనేది పెట్టుకోవాలి. ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి మనం ఇలా తీసేస్తే వచ్చేలాగా ఉండాలి. ఇలా నెక్ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది, హై నెక్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మొత్తం అవుట్లైన్ ఇస్తుందండి ఈ డిజైన్లో. అవుట్లైన్ ఇచ్చిన తర్వాత వెంటనే మనకు బ్యాక్ బుటీస్ అనేవి వచ్చాయి కదా, నేను ఇదివరకు ఫస్ట్లో చూపించాను. అలా బ్యాక్ బుటీస్ అనేవి వస్తాయి. అలా బుటీస్ అనేవి మనము స్కిప్ చేసుకుంటూ ఈ డిజైన్ అనేది వేసుకోవాలండి. అది ఎలా అనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇలా నెక్ మాత్రం వేస్తుంది అవుట్లైన్. ఎందుకనంటే నేను ఈ గోల్డ్ అనేది పెట్టుకున్నాను, నీట్గా కనపడుతుంది అనమాట. ఇట్లా ఇస్తుంది. ఇలా ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు నెట్ అనేది కనబడేటట్లు ఇక్కడ వచ్చేసి మనము క్లాత్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. అవుట్లైన్ బ్యాక్ సైడ్ అనేది ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ అలాగే ఉంటుందండి. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా మనకు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనం ఇలా గీతలాగా అనేది మనకు కరెక్ట్గా గీసాను కదా అవుట్లైన్ అంతా,
ఇలా వస్తుందన్నమాట. నేను ఫార్వర్డ్ చేసుకొని సైడ్స్కి అనేది వేసి మీకు అనేది చూపిస్తున్నాను. నార్మల్గా మధ్యలో బుటీస్ అయితే వేస్తుంది ఈ డిజైన్ అన్నమాట. ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి ఒక దగ్గర ఫ్రంట్ సైడ్ ఫస్ట్లో ఇలా అనేది వస్తుంది. ఇట్లా వచ్చేసిన తర్వాత మనకు అనేది మనం ఆపుకొని పక్కకు అనేది మనము ఫ్రేమ్ని సైడ్కి మూవ్ చేసుకొని పెట్టుకొని మనం ఈ విధంగా స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది బ్యాక్ కింది వరకు అనేది వచ్చేసింది కదా, ఈ విధంగా ఉందన్నమాట. మనకు సిజర్స్ అనేది తీసుకోవాలి. మనం ఏదైతే తీసుకుంటున్నామో చిన్న సిజర్ మిషన్తో పాటు వస్తుంది కదా, ఆ సిజర్ అయినా పర్వాలేదు, లేదంటే కొంచెం షార్ప్గా ఉండేది నార్మల్ చిన్న కట్టర్ అనేవి వస్తున్నాయి కదా, అదైనా తీసుకోవాలి. ఇలా హోల్ అనేది ఒక దగ్గర నిదానంగా కింద పార్ట్కి అనేది పెట్టుకోకుండా ఈ విధంగా లైట్గా ఇట్లా చేసుకొని కొంచెం కొంచెంగా మనం అనేది కటింగ్ చేసుకుంటూ మనకు చేతికి మనకు అనుగుణంగా పెట్టేసుకుని ఇలా స్టిచ్చింగ్ అంటున్నా, సారీ అండి, ఇది వచ్చేసి మనం పెట్టుకొని ఈ విధంగా పట్టుకొని కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలండి. మనకు హ్యాండ్కి అందుబాటులో ఎక్కడి నుంచి అయితే మనకు వస్తుందో ఇట్లా కొంచెం చూసుకుంటూ దగ్గరగా కిందకి అనేది పెట్టకుండా కటర్ అనేది ఈ విధంగా పెట్టేసుకుని మనము కటింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి కొంచెం కొంచెంగా. ఇక్కడ అనేది స్టార్టింగ్లో వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఏమీ కాదు, మళ్ళీ వేసుకోవచ్చండి, అదేం ప్రాబ్లం కాదు. ఇలా మనకు బుటీస్తో పాటు బ్యాక్ సైడ్ అంతా వేసుకున్న తర్వాత మనకి మళ్ళీ వర్క్ అనేది సైడ్కి అటు ఇటు అనేది వచ్చేసింది కదా, అక్కడ స్టార్ట్ అవుతుంది అన్నమాట. అందుకని చెప్పేసి మనం స్కిప్ చేసుకోవాలి. ఎలా వేస్తుందని చెప్పేసి మనకు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అనేది ఉంది కదా, అది చెక్ చేసుకోవాలన్నమాట. అట్లా చెక్ చేసుకుంటూ మనము వర్క్ అనేది వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. హై నెక్లో ప్యాటర్న్ బ్లౌజ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఈ విధంగా నెట్ ప్యాటర్న్తో చాలా బాగుంటుంది. ఆల్రెడీ మీకు ముందుగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపించాను కదా, ఆ విధంగా వస్తుందన్నమాట. కొంచెం హైట్ పర్సన్స్కి అయితే ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇలా నిదానంగా మనకు అటు ఇటు అనేది మనము కత్తెరతో కిందకి అనేది లేకుండా కొంచెం లైట్గా పైనే ఇలా కటింగ్ అనేది చేసుకుంటూ క్లాత్ని రిమూవ్ చేసుకుంటూ రావాలండి. ఇక్కడ వచ్చేసి మనకు అవుట్లైన్ ఏమీ ఇవ్వలేదండి. ఇక్కడ నార్మల్గా అయితే మనకు నెట్టుకు సంబంధించిన డిజైన్ అంటే మనకు మొత్తం ఇస్తుంది మామూలుగా. ఇప్పుడు డిజైనింగ్ చేసే డిజైనర్స్ అయితే అలా వస్తుంది అనమాట. నెట్ ప్యాటర్న్ బ్లౌజెస్ అన్నీ ఈ విధంగా వస్తాయన్నమాట ఎంబ్రాయిడరీలో. అలా కాకుండా ఈ డిజైన్ ఎలా ఉంది అని అంటే నార్మల్గా వేసుకునేటట్లే ఉంది, కానీ మనం ఈ విధంగా కూడా వేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అనేది ప్యాటర్న్ బ్లౌజెస్ నెట్తో చాలా బ్యూటిఫుల్గా ఇప్పుడు అనేది స్టిచ్చింగ్ విషయంలో కానివ్వండి, ఇలా వర్క్ విషయంలో కానివ్వండి ఇస్తున్నారు కదా, అందుకని చెప్పేసి ఈ వర్క్ అనేది ఇలా వచ్చేసింది. కానీ వేసిన తర్వాత చాలా బాగుందండి. ఆల్రెడీ మీరు చూసారు కదా, ఇలా వస్తుందన్నమాట. అంతా ఇలా వచ్చేసిన తర్వాత బ్యాక్ సైడ్ అనేది ఇక్కడ దాకా ఆపుకొని ఇక్కడ ఒక లైన్ అనేది మనము పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ కనపడేటట్లు మీకు ఇక్కడ నాకైతే కనపడుతుంది, కానీ మీకు కనపడట్లేదని చెప్పేసి ఈ విధంగా గీస్తున్నాను. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ దారం కానీ అవుట్లైన్ కానీ ఏమీ ఇవ్వలేదండి ఈ డిజైన్లో, కానీ మనమే నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. కింద మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం కరెక్ట్గా పెట్టేసుకుంటాం కదా, అప్పుడు మనం అనేది ఇక్కడ థ్రెడ్ పైపింగ్తో కానీ అలా వేసుకుంటే నీట్గా వస్తుంది అన్నమాట. షోల్డర్స్ దగ్గర కానీ ఇట్లా మనకు షోల్డరు ఏదైతే ఉంది మొత్తం షోల్డర్ మీద నుండి ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి చూడండి, నేను గీసి చూపిస్తున్నాను. ఇక్కడ మార్కింగ్ వేసి ఇలా వస్తుంది అన్నమాట షోల్డర్. ఇక్కడ నుంచి మనకు అనేది చంక భాగం అనేది కట్ అవుతుంది, ఇట్లా వస్తుంది అన్నమాట. ఇలా వచ్చేటట్లు మనం పెట్టేసుకుని మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ అంతా చూసుకొని మనం ముందే చెక్ చేసుకోవాలండి. ముందే బ్యాక్ వచ్చేసి మనము కొలతలు కరెక్ట్గా పెట్టేసుకుని మనం ఇక్కడ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ అనేది స్టార్ట్ చేసుకోవాలి.
మనము లూజు చూసుకోవాలి, అలాగే పొడవు చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం చూడు స్టార్ట్ పాయింట్ అనేది ఉంటుంది కదా, ఇక్కడ మూలకి అక్కడ ఎండ్ పాయింట్ అనేది కొట్టేస్తే మనకు కరెక్ట్గా మళ్ళీ మిషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. మనకు ఎక్కడైతే స్టార్ట్ చేసుకున్నామో అక్కడనే వచ్చేసి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలా బుటీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. నేను ఫార్వర్డ్ చేసుకుంటూ ఈ డిజైన్ అనేది వేసుకోవాలండి. కొన్ని డిజైన్స్కి వేరే వేరేగా వస్తాయి. అంటే ఇప్పుడు అవుట్లైన్ మొత్తం ఏదైతే ఉందో నెట్ ఇచ్చుకోవడం కోసం హ్యాండ్స్కి కానివ్వండి, అలాగే బ్యాక్కి కానివ్వండి, ఇలా వస్తుంది అనమాట. ప్యాచ్ లాగా ఇలా అప్లిక్ వర్క్లో నెట్తో కానీ ఇట్లా వస్తుంది. మనకి ఏంటంటే ఈ డిజైన్లో కొంచెం వేరే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి కింద మనకి బాబిన్లో దారమేమో అయిపోయినట్టుందండి. మనకైతే తెలియకుండానే ఈ డిజైన్ అనేది వేసేసింది. నాకు లూజ్ అనిపించి నేను అనేది తీసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనం ఫార్వర్డ్ చేసి మళ్ళీ వర్క్ అనేది వేసుకోవచ్చు. నేను అనేది ఇక్కడ ఒక్కసారి వర్క్ అనేది ఇప్పుడు ఏదైతే వేసిందో ఈ వర్క్ మాత్రం సైడ్స్కి ఎల్లో జరీ అయితే పెట్టాం కదా, గోల్డ్ కలర్లో, మంచి గోల్డ్లో. ఇట్లా ఇది ఒక్కసారి 1 టైమే వేసిందండి. నేను అనేది స్కిప్ చేసి మళ్ళీ 2 టైమ్స్ అనేది వేశాను. ఎందుకంటే వర్క్ అనేది రిపీట్గా కొన్ని డిజైన్స్కి వేస్తుంది, దీనికి మాత్రం రిపీట్గా వేయలేదు. ఒక్కటేసారి 1 టైమే వేసేసింది అనమాట. అందుకని చెప్పేసి నేను డబల్ మళ్ళీ వేసాను అనమాట. ఇక్కడ కూడా కొంచెం ఈ దారం అనేది థ్రెడ్ లూజ్ వచ్చేసింది కదా, మనకు తెలియకుండానే కొన్నిసార్లు మిస్టేక్గా ఇట్లా మిషన్ అనేది ఇస్తుంది అనమాట, చెప్తుంది. అదే ఎలాగనంటే హారన్ వస్తుంది కదా మనకి విజిలో, అలా రాకుండా వేసేసింది అనమాట. కొన్నిసార్లు ఇలా మిస్టేక్గా కూడా వేస్తుంది, ఇట్లా వస్తుంది అనమాట. ఈ విధంగా బుటీస్తో చాలా బాగుంటుందండి వర్క్ అనేది, బ్యూటిఫుల్గా ఉంటుంది వర్క్. ఇది నెట్తో చూసారు కదా స్టిచ్చింగ్ అయిన బ్లౌజ్. మీకు ఎవరికైనా ఈ బ్లౌజ్ కావాలి అని అనుకుంటే ఆర్డర్ అనేది ఇవ్వచ్చండి. ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాము. మాది వచ్చేసి కర్నూలు డిస్టిక్, నంద్యాల అండి. ఈ విధంగా ఉంటుందన్నమాట. మీకు వర్క్స్ ఇవే కాకదండి, ఏ వర్క్ అయినా కూడా ఆర్డర్ అనేది ఇస్తే నేను అనేది వేసిస్తాను. మీకు ఎలాంటి వర్క్ కానివ్వండి, కస్టమైజేషన్ అనేది ఉంటుందన్నమాట మా దగ్గర. స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా డిజైన్ మొత్తం కూడా ఇలా వస్తుందన్నమాట. బ్యాక్ అంతా కూడా మనం జరీ అనేది నేను చెప్పడం ఒక టిప్ మర్చిపోయానండి. ఇక్కడ మనము ఈ ప్యాటర్న్ మీద వేసేటప్పుడు జరీ అనేది అస్సలు యూజ్ చేయొద్దండి. అవుట్లైన్కి ఇచ్చుకోండి, కానీ మిగతాది ఫ్లవర్స్ ఏదైతే ఉందో మనకు హై నెక్ చుట్టూరు వచ్చేసింది కదా, నెట్ మీద ఈ బుట్టీస్ అనేవి వచ్చాయి కదా, అక్కడ మాత్రం జరీ మాత్రం యూజ్ చేయొద్దండి. ఎందుకనంటే మనకు హోల్ పడే అవకాశం ఉంటుంది అనమాట. ఇది మొత్తం నాట్ వర్క్ అనేది వస్తుందండి, డిజైను నాట్ వర్క్లోనే వస్తుందన్నమాట. హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇది షార్ట్ హ్యాండ్కి, కానీ ఎల్బో హ్యాండ్కి కూడా మనకి ఇంకా నిండుగా వస్తుంది. 3 రకాలు అనేది హ్యాండ్లో డిజైన్ అనేది వస్తుంది. కింద మనకు అవుట్లైన్ అనేది వచ్చేసింది కదా, ఎల్లో ఫ్లవర్ డిజైన్ అనేది చిన్న చిన్న బూటీస్ అనేవి ఏమీ లేకుండా వేసుకోవచ్చు. అలాగే మనకి మధ్యలో ఈ డిజైన్ అనేది వస్తుంది. మళ్ళీ ఎల్బో హ్యాండ్కి సరిపడా ఒక 10-11 ఇంచ్ వరకు అయితే ఈ చిన్న బూటీస్తో పాటు వస్తుందన్నమాట. ఇలా 3 రకాలుగా ఈ డిజైన్ అనేది వస్తుంది. మొత్తం కూడా నాట్ వర్క్ అనేది వస్తుందండి. చాలా మంచి డిజైన్ అనేది ఉంది ఈ డిజైన్లో. ఈ వీడియో మీరు చూసి నేర్చుకోండి. అలాగే ఎలా ఉందనేది ఒక చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.